హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక బిగ్గెస్ట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్ గురించి తెలుసుకుందాం. ఈ లూట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 400 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని చిన్న ట్రేడ్ కంప్లీట్ చేస్తే చాలు. ఆ ట్రేడ్ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ మిస్ దిస్ వీడియో యూఆర్ గోనా మిస్ బిగ్గెస్ట్ యూపీఐ క్యాష్ అన్నమాట. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని 400 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్స్ అండ్ రీసెంట్ గా బిగ్గెస్ట్ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ గురించి ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీరు జాయిన్ అవ్వడానికి మీకు ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. కాకపోతే మీరు జాయిన్ అవ్వడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. కాబట్టి జాయిన్ అవ్వడం వల్ల సింపుల్ గా చెప్పాలంటే బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే, మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఎంస్టాక్ నుంచి అనమాట. సో ఎంస్టాక్ అప్లికేషన్ ఇంతకు ముందు మనం చాలా సార్లు 1-2 సార్లు మన టెలిగ్రామ్ ఛానల్లో క్యాంపెయిన్ అనేది రన్ చేయడం జరిగింది, యూపీఐ క్యాష్ బ్యాక్ క్యాంపెయిన్. సో ఆఫర్ ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు దీన్ని అయితే ట్రై చేయొద్దు. కొత్తగా ఎవరైతే ఎంస్టాక్ క్యాంపెయిన్ అనేది ట్రై చేస్తున్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనమాట. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఏదైనా మంచి ఆఫర్ లో చూసుకుందాం. సో ప్రెజెంట్ అయితే ఈ ఆఫర్ అనేది కేవలం ఎంస్టాక్ కొత్తగా చేస్తున్న వాళ్ళకి మాత్రమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, డిస్క్రిప్షన్ లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ క్యాంపెయిన్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ క్యాంపెయిన్ లో మీరు ఏం చేయాలంటే, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒక ట్రేడింగ్ అప్లికేషన్ కాబట్టి మీకు ఖచ్చితంగా పాన్ కార్డు అండ్ ఆధార్ లింక్ అనేది ఉండాలి. ఐ మీన్ ఆధార్ మొబైల్ లింక్ అప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ ఆఫర్ అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ లింక్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, క్యాంపెయిన్ లింక్. దాంతో పాటు డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ పైన క్లిక్ చేయండి. సో లింక్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు మీ యూపీఐ అడ్రస్ అనేది అడుగుతుంది. సో మీ ఫోన్ పే యూపీఐ అడ్రస్ లేదంటే గూగుల్ పే యూపీఐ అడ్రస్ కరెక్ట్ గా ఇవ్వండి. ఎందుకంటే మీరు కరెక్ట్ గా ఇస్తే ఏదైతే యూపీఐ అడ్రస్ ఇచ్చారో ఆ యూపీఐ అడ్రస్ కే మనకి 400 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ రావాలి. కాబట్టి సో ఖచ్చితంగా కరెక్ట్ గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసుకుని సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట, రిజిస్ట్రేషన్ పేజ్ లోకి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఓపెన్ అన్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేసుకుని ఓపెన్ అకౌంట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు లాంగ్వేజ్ అడుగుతుంది. మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. మీరు ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఇన్ హిందీ యూ కెన్ సెలెక్ట్ హిందీ అనమాట. సో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేసుకోండి. దాన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వెంటనే మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. కానీ మీరు అక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వద్దు, వెంటనే ఇవ్వద్దు. మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు మాక్సిమం 24 అవర్స్ లో మీకు ఒక 1.5 రూపీస్ అయితే క్రెడిట్ అవుతుంది అనమాట, క్యాష్ బ్యాక్ అనేది. ఏదైతే యూపీఐ అడ్రస్ ఇచ్చారో ఆ యూపీఐ అడ్రస్ కి ట్రాకింగ్ కోసం క్రెడిట్ అవుతుంది. సో ట్రాక్ అయిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ ని చేయాలి. గుర్తుపెట్టుకోండి, బిఫోర్ గెటింగ్ ట్రాకింగ్ క్యాష్ బ్యాక్ ఆఫ్ 1.5 రూపీస్ యూ కాంట్ ఎంటర్ అదర్ డీటెయిల్స్ అనమాట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఒక 1 డేలో క్యాష్ బ్యాక్ అనేది మీ ట్రాకింగ్ కోసం ఒక 1.5 రూపీ వస్తుంది. అది వచ్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ చేయాలి. అది అవ్వకుండా మీరు పాన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా ఏమి ఇవ్వద్దు. సో అది ఇచ్చిన తర్వాత ఐ మీన్ క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు సేమ్ లింక్ అనేది ఓపెన్ చేసుకుని సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీకు కంటిన్యూ అనేది అవుతుంది. సో ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారు. సో మీ పాన్ కార్డ్ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ని కూడా ఎంటర్ చేసుకొని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేయండి. అగ్రీ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. పైది వచ్చేసి బ్రోకరేజ్ ఫర్ లైఫ్ అని చెప్పి 999 రూపీస్ అనేది పే చేయమంటది. కిందది వచ్చేసి 0 రూపీస్ అని ఉంటది. సో కిందది మాత్రమే మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ 20 బ్రోకరేజ్ అని చెప్పి పక్కన 0 చూపిస్తుంది కదా, సో అది మాత్రమే సెలెక్ట్ చేయండి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ కూడా మీకు మళ్ళీ అడుగుతుంది అనమాట, ప్రొసీడ్ విత్ 0 బ్రోకరేజ్ ఆర్ విత్ 999 రూపీస్ ఛార్జా, లేదంటే కింద మీకు ఐ ప్రిఫర్ ద 20 రూపీస్ బ్రోకరేజ్ ఫర్ ఆర్డర్ అని చెప్పి అకౌంట్ కనిపిస్తుంది. రెండోది మాత్రమే సెలెక్ట్ చేయండి. సో రెండోది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు ఇంకోసారి కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో వీళ్ళు ఏదైనా సరే మన నుంచి 999 పే చేయించుకుందామని చూస్తారు. సో జాగ్రత్తగా మీరు దాన్ని చెక్ చేయండి. అగైన్ మళ్ళీ కూడా ఇక్కడ మీకు నో ఐ విల్ పే ఏఎంసీ క్వార్టర్లీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అది మాత్రమే సెలెక్ట్ చేయండి. ఎస్ అని మాత్రం ఎటు పరిస్థితుల్లో సెలెక్ట్ చేయొద్దు. సో నో అని ఆప్షన్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి.
అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు అగైన్ మీకు ఇక్కడ పే నౌ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ అమౌంట్ పేయబుల్ వచ్చేసి 0 చూపించాలన్నమాట. సో 0 చూపిస్తే మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా కట్ అవ్వవు. సో మీరు ఏం చేస్తారంటే పే నౌ బటన్ ని క్లిక్ చేస్తారు. సో పే నౌ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. అది మీరు ఏం చేస్తారంటే కింద మీకు ఐ విల్ డూ ఇట్ లేటర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది మాత్రమే క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంటర్ చేయొద్దు. ఐ విల్ డూ ఇట్ లేటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ సెల్ఫీ అడుగుతుంది. సో సెల్ఫీని సబ్మిట్ చేస్తారు. సో సెల్ఫీని సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈ సైన్ అనేది అడుగుతుంది. జస్ట్ మీ సైన్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అయితే కనుక నెక్స్ట్ మీకు బ్యాంక్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఎందుకు అంటే నేను చెప్పాను కదా అకౌంట్ క్రియేట్ చేసుకొని తప్పనిసరిగా మీరు ఒక చిన్న ట్రేడ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ట్రేడ్ కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మీకు 400 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని వదిలేస్తే మీరు పడిన కస్టమర్లో వృధా అవుతుంది. క్యాష్ బ్యాక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదనమాట. యూ షుడ్ హ్యావ్ టు ట్రేడ్ అట్లీస్ట్ 1 టైం. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్బీఐ అయితే ఎస్బీఐయో లేదంటే ఐసిఐసిఐయో. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వెయిట్ చేయండి. పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని రిఫ్రెష్ చేయొద్దు. సో వెయిట్ చేస్తే కనుక డైరెక్ట్ గా మీకు సమ్ బేసిక్ డీటెయిల్స్ అనేది అవుతుంది. కేవైసీ కోసం మీ జెండర్ సెలెక్ట్ చేస్తారు అండ్ మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేస్తారు అండ్ దాంతో పాటు మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ అనేది అవుతుంది. అప్ టు 1 lakh ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ అని చెప్పి 2 నో ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ రెసిడెన్స్ ఫర్ ద ట్యాక్స్ పర్పసెస్ అని నో సెలెక్ట్ చేయండి. ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ అంటే అది కూడా నో సెలెక్ట్ చేయండి. సో నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆక్యుపేషన్ కూడా స్టూడెంట్ అయితే స్టూడెంట్ అవ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వండి. ఇచ్చుకున్న తర్వాత సమ్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్, నో ఎక్స్పీరియన్స్ లేదంటే విత్ ఇన్ 1 year ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ కెన్ డీట్ లేటర్ యాజ్ వెల్ వన్స్ యువర్ అకౌంట్ యాక్టివేటెడ్ అన్నారు. నామినీ యాడ్ చేయమంటారు. బట్ మీరు ఎటువంటి నామినీ యాడ్ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా నో క్లిక్ చేయండి. నో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్స్ కూడా యాక్టివేట్ చేయమంటారు. అది కూడా నో క్లిక్ చేయండి. సో నో క్లిక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మీకు ఈ సైన్ అనేది అడుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే క్లిక్ హియర్ టు ఈ సైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ ఉందో అది క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ముందుగా చెప్పాను కదా ఆధార్ కి మొబైల్ కి లింక్ అప్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి. సో మీ ఇక్కడ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకుని సెండ్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ మెసేజ్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు మీ లాగిన్ డీటెయిల్స్ అండ్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది విత్ ఇన్ 24 hours లో మీరు ఏదైతే మొబైల్ నెంబరు అండ్ ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఉందో సో వాటికి వస్తాయి అనమాట. అవి వచ్చిన తర్వాత వస్తే మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అయినట్టు. అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో వెయిట్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా ఎంస్టాక్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ లో ఉంటుంది. యాప్ లింక్ కూడా ఇస్తాను. లేదనుకుంటే డైరెక్ట్ గా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో సో ఆ యూజర్ నేమ్ నాకు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసుకొని కొత్త పాస్వర్డ్ సెర్చ్ చేసుకోండి. సో కొత్త పాస్వర్డ్ సెర్చ్ చేసుకొని సబ్మిట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఆ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటి అంటే కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. కంప్లీట్ చేసుకొని మీరు ముఖ్యంగా చేయవలసిన పని ట్రేడింగ్ అనేది అట్లీస్ట్ ఒక 1 టైం అయినా చేయాలన్నమాట. సో దానికోసం మీరు కేవలం ఒక 20 రూపీస్ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ ఫండ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యూపీఐ సెలెక్ట్ చేయండి. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు బ్యాంక్ అనేది వెరిఫై చేశారు కాబట్టి ఆ బ్యాంక్ అనేది అక్కడ చూపిస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్ తో మాత్రమే మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. ఇక్కడ మీరు అమౌంట్ వచ్చేసి మినిమం ఒక 20-30 ఆర్ మీరు 100 యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. 100 యాడ్ చేసుకున్నా కూడా మళ్ళీ విత్డ్రా చేయొచ్చు. ఏ విధంగా విత్డ్రా చేయాలి కూడా చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఒక 20 రూపాయలు లేదంటే 30 లేదంటే 40 లేదనుకుంటే ఒక 50 రూపీస్ లేదనుకుంటే 100 రూపీస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకుని యాడ్ ఫండ్స్ బటన్ ని క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ నంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకున్న తర్వాత పే బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు యూపీఐ అప్లికేషన్ చూపిస్తాయి. అండ్ దాంతో పాటు యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఫోన్ పే ఐకాన్ క్లిక్ చేసుకుని ఫోన్ పే తో పే చేయండి. లేదనుకుంటే కింద మీరు యూపీఐ ఐడి కూడా మాన్యువల్ గా ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసుకుని 100 రూపీస్ లేదంటే 50 రూపీస్ డిపాజిట్ అనేది కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చేయవలసింది ఏంటంటే ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేయాలి. సో దానికోసం కింద మీకు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో సెర్చ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్ లో ఐడి అని సెలెక్ట్ చేస్తారు. సో ఇమేజ్ లో చూపించినట్లు ఎన్ఎస్సి ఏదో ఒకటి వస్తుంది. సో అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్వాంటిటీ వచ్చేసి ఒక 2 లేదంటే 3 పెట్టుకోండి. ప్రెజెంట్ అయితే దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 10 రూపీస్ ఉంది కాబట్టి మీరు ఒక 50 రూపీస్ యాడ్ చేశారు అనుకోండి. ఒక 2 క్వాంటిటీ అయితే పెట్టుకోండి. 2 or 3 క్వాంటిటీ అక్కడ నంబరింగ్ అనేది ఎంటర్ చేసుకొని బై నౌ క్లిక్ చేయండి. సో బై నౌ క్లిక్ చేసుకున్న తర్వాత
సక్సెస్ఫుల్ గా ప్లేసింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే క్యాష్ బ్యాక్ అనేది విత్ ఇన్ 24 to 48 hours లో 400 రూపీస్ అనేది మీరు ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో ఆ యూపీఐ ఐడి క్రెడిట్ అవుతుంది. అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది కదా, క్యాష్ బ్యాక్ వస్తుంది, నాకు ప్రూఫ్లు షేర్ చేస్తారు. అది అయిన తర్వాత క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇదే ప్లేస్ లో వ్యూ ఆర్డర్ కనిపిస్తుంది. లేదనుకుంటే మీరు డైరెక్ట్ గా హోమ్ పేజ్ లోకి వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే మై ఆర్డర్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐడియా ఆల్రెడీ మనం పర్చేజ్ చేసాం కాబట్టి అది ఓపెన్ చేసుకుంటారు. అది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఎగ్జిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎగ్జిట్ బటన్ ని క్లిక్ చేసుకుని సెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు. మీరు ఎంతైతే ఎన్ని క్వాంటిటీ అయితే అక్కడ ఎంటర్ చేసుకుంటారో అది 3 ఎంటర్ చేశారనుకోండి. సో 3 కూడా మీరు సెల్ చేసుకోండి. సెల్ చేసుకుంటే మీరు ఎంతైతే పెట్టారో అంత అమౌంట్ కూడా మళ్ళీ కన్వర్ట్ అయిపోతుంది కరెన్సీలోకి, ఇండియన్ కరెన్సీలోకి. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ హోమ్ పేజ్ లోకి వెళ్ళండి. హోమ్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో మెనూ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేయండి, లైక్ బయింగ్ అనేది కంప్లీట్ చేయండి, సెల్లింగ్ కూడా వెంటనే కంప్లీట్ చేసేయండి. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత క్యాష్ బ్యాక్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక్కడ మీకు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ విత్డ్రా బటన్ ని క్లిక్ చేస్తారు. అక్కడ టోటల్ అమౌంట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రా బటన్ క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ గా ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ కూడా విత్డ్రా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు క్యాష్ బ్యాక్ అనేది 400 రూపీస్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే లింక్ అనేది క్లిక్ చేసుకుని యూపీఐ ఐడి ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అయిన తర్వాత మీకు అకౌంట్ క్రియేట్ చేస్తారు. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీకు మాక్సిమం 1 డేలో క్యాష్ బ్యాక్ అనేది ట్రాకింగ్ కోసం 1.5 రూపీ అనేది క్రెడిట్ అవుతుంది. అది క్రెడిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ లైక్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ, డిఓబి ఎంటర్ చేయడం కానీ, సమ్ బేసిక్ డీటెయిల్స్ సెల్ఫీ ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్ గా అకౌంట్ క్రియేట్ చేసుకుని కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి ఒక 50 రూపీస్ లేదంటే 100 రూపీస్ అందులో యాడ్ చేసుకొని మీరు ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ట్రేడ్ కంప్లీట్ చేస్తేనే మీరు 400 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోగలరు. అకౌంట్ క్రియేట్ చేసుకుని వదిలేస్తే మీకు 400 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. సో ట్రేడింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు క్యాష్ బ్యాక్ అనేది వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ ఎంతైతే యాడ్ చేసుకున్నారో అంత అమౌంట్ కూడా మీరు విత్డ్రా ఫండ్స్ క్లిక్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ద్వారా మీరు మహా అయితే ఒక 1 రూపీ ఖర్చు అవుతుంది అంటే మీరు 400 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, మీరు ట్రేడింగ్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేయాలంటే మార్కెట్ ఓపెన్ టైంలో, లైక్ సోమవారం నుంచి మీకు శుక్రవారం వరకు ఉంటుంది మార్కెట్, అండ్ 9:30 to ఈవినింగ్ ఉంటుంది. సో ఈ టైమింగ్స్ లో మీరు మార్కెట్ 3:30 వరకు ఉంటుంది ఐ థింక్. సో ఈ గ్యాప్ లో మీరు మార్కెట్ లోకి వెళ్ళి ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయినా అప్డేట్ ఓపెన్ అయినా కూడా టెలిగ్రామ్ లో అప్డేట్ ఇస్తాను. అండ్ మేక్ షూర్ యూ హ్యావ్ జాయిన్డ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. అండ్ మన ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.